తీసుకొస్తారు. ఒక్క నిమిషం ఎస్ కార్తీక్ గారు, ఏంటి దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నారు? దర్యాప్తు సంస్థలకు ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి చూస్తాం, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ గారిని అరెస్టులు కానీ ఇవన్నీ చూస్తాం. నిజంగా ఈ దర్యాప్తులు నిష్పక్షపాతంగా జరుగుతున్నాయని ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా యాక్షన్ తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయా? అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? వాటికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఎందుకు ఇంత ఈ కేసులు నిలబడవు? ఇది కేవలం మనం బెదిరించడానికి ప్రయత్నించేవి, కానీ కేసులు నిలబడవని చాలా ఖరాఖండిగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దర్యాప్తు సంస్థల మీదే అనుమానాలు కనుక వ్యక్తం చేయాల్సి వస్తాయండి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అయ్యన్న పాత్ర నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు వరకు వాళ్ళు పెట్టిన కేసులు కూడా అనుమానించాల్సిందే. మరి ఆ రకంగా చూసినప్పుడు అవి ఫేక్ కేసులు అయితే ఈ ఫేక్ కేసులు అవుతాయి, అవి రియల్ కేసులు అయితే ఈ రియల్ కేసులు అయితే. వైసీపీ ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు మేము అధికారంలో పెడితే, మేము అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కేసులు మంచి కేసులు, మేము అధికారంలో లేనప్పుడు పెట్టే కేసులు ఏమో కక్ష సాధింపులు అంటే అది కుదరదు కదా. ఇంకొక విషయం, మద్యం స్కామ్ గురించి చర్చ వచ్చింది కాబట్టి నేను చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తా, పిన్ పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఆంధ్రప్రదేశ్ లో మద్యం అనేది లేకుండా చేస్తాను, 5 స్టార్ హోటల్స్ తప్ప మద్యం ఎక్కడ దొరకకుండా చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ స్థానంలో తారా పాలసీ తీసుకొచ్చారు. 2019 ఆగస్టు 16వ తారీఖున జీవో తీసుకొచ్చారు. ప్రైవేట్ చేతుల్లో మద్యం దుకాణాలని ప్రభుత్వం చేతుల్లో తీసుకొచ్చారు. ఆ రోజు ఎందుకు అలా తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ప్రైవేట్ చేతుల్లో ఉంటే మద్యపాన నిషేధం సాధ్యం కాదు, గవర్నమెంట్ చేతుల్లో ఉంటే ఈ సంవత్సరం 500 షాపులు తగ్గిస్తున్నాను, ప్రతి సంవత్సరం 500 షాపులు. చాలా యూట్యూబ్ విషయాలు మేము చూసాము. ఈయన అనలిస్ట్ కాదు, ఈయన అనలిస్ట్ ముసుగు వేసుకుంటున్నాడు. యూట్యూబ్ లో కట్టా కార్తీక్ కొట్టండి ఏమొస్తాయో మీకు అసలు నిబద్ధత లేదు. కార్తీక్ గారు మీరు మాట్లాడే దాంట్లో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్య నిషేధం విధిస్తే మీరు సమర్థించేటువంటి చంద్రబాబు నాయుడు వచ్చారు. ఈ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం కావాలని మాట్లాడే ధైర్యం నీకుందా? నువ్వు ఇంటర్నల్ గా తెలుగుదేశం పార్టీ మనిషివి, ఇంటర్నల్ గా కూటమి మనిషివి, నువ్వు కూటమి మనిషివి. ఇక్కడ అనలిస్టుల విషయానికి వస్తే కొంతమంది ఉన్నారండి, అడుసుమల డిబేట్ లో మాట్లాడితే అర్థం కాదు. ఒక్క నిమిషం కాదు రామారావు గారు మీకు కార్తీక్ గారు చెప్పిన దాంట్లో అభ్యంతరకర విషయాలు ఏమున్నాయి మీరు చెప్పండి. కాదు రామారావు గారు మీకు కార్తీక్ గారు కాదు రామారావు గారు పర్సనల్ మనకొద్దు. రామారావు గారు ఒక్క నిమిషం, పర్సనల్ మనకొద్దు. ఆయన చెప్పిన దాంట్లో ఇంకా అభ్యంతరకరంగా ఉంటే కనుక ఆ పాయింట్లు మీరు లేవనెత్తాడు, తప్పలేదు. అది కాదు, ఆయన ఏమొస్తే మనం కొట్టుకోవడం మనకెందుకండి? ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నా అభ్యంతరకరంగా ఏమైనా ఉన్నాయా చెప్పండి. దుర్మార్గంగా ఎందుకు వ్యవహరిస్తారండి? అనలిస్టుల పేరుతోటి, విశ్లేషకుల పేర్లతోటి వచ్చి ఇక్కడ యాటిట్యూడ్, ప్రజలకు అసంబద్ధమైనటువంటి విషయాలు, నిజాయితీ లేకుండా అక్రమంగా మీరు మాట్లాడుతున్నారు. అనవసరమైనటువంటి అంశాలు తెలుగుదేశం పార్టీ తీసుకున్న స్టాండ్ ని కంటిన్యూ చేయమని చంద్రబాబు చెప్పండి. పోయి మీరు మద్యాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధం ఎన్టీ రామారావు గారు అమలు చేశారు కదా రాష్ట్రంలో, దాన్ని కంటిన్యూ చేయాలని చంద్రబాబు
మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటాను సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని మీతో కలిసి నేను గడవెత్తుతాను. మాట్లాడవైనా నేను ఈ గడవెత్తుతాను. సర్కార్కి కానీ మీరు ఒప్పుకుంటారా? మీరు ప్రతిష్టాపన చేస్తారు, చేసామని మోసం చెప్పు. చేసాం ప్రజలను. 2014-19లో నువ్వు ఇష్టపడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రైట్, సుజాత గారు. ఎస్, సుజాత గారు. సనాతన అంటే ఏంది? మధ్యాహ్నం దూరంగా ఉండాలి. ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఒక్క నిమిషం ఎదురు మాట్లాడితే ఏం అర్థం కదా. ఒక్క నిమిషం రామారావు గారు మనకు సమయం కూడా తక్కువ ఉంది. ఎస్, సుజాత గారు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎస్, సుజాత గారు. సరే